అందరికీ నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారు ప్రస్తుతానికి అసంతృప్తిగా, అసమ్మతిగా ఉన్నమాట వాస్తవం. ఆయన అసంతృప్తి పార్టీ పట్ల కాదు, చంద్రబాబు గారి పట్ల కాదు, కూటమి పట్ల అండ్ జనసేన పార్టీ పట్ల. సో ఈ కూటమి ఇలాగే కొనసాగుతుంది అని చాలా స్పష్టంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పదే పదే చెప్పారు. సో కూటమి కొనసాగినంతకాలం పొత్తు ఇలాగే ఉంటుంది. నియోజకవర్గాల బైఫ్రికేషన్ జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఉంటే, ఆ పిఠాపురం పక్కన ఇంకో నియోజకవర్గం ఏర్పడితే అది వర్మగారు అకామిడేట్ అయ్యి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఇట్ ఈజ్ పిఠాపురం నుంచే ఉండేవాళ్ళు. ఒకవేళ పునర్విభజన జరిగి ఉంటే వర్మగారికి సీటు కష్టాలు తీరేవి. కానీ వర్మగారికి ఒకవైపు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల, ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు ఇవ్వాల. పోనీ వచ్చే ఎన్నికల్లో ఏమైనా ఛాన్స్ ఉంటుంది, తను పోటీ చేయొచ్చు అనుకుంటే డీలిమిటేషన్ జరగట్లేదు. సో ఇప్పుడు రాజకీయ నిరుద్యోగంగా మిగిలిపోవలసిందే. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా బలమైన శక్తులు ఆపుతున్నాయి అనేది ఆయన చేస్తున్న ఆరోపణ. అయితే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ కర్తవ్యం? పిఠాపురం సాధారణంగా రాజకీయాల్లో తన రెండు వర్గాలు ఉన్నప్పుడు, ఒక వర్గం తమ పార్టీలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అవతల పార్టీలోకి వెళ్ళిపోవడం సహజమే. మనం చూసాం. గన్నవరం నియోజకవర్గం చూడండి, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంశీ గారు గెలిచాక వైసీపీలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు గారు టీడీపీలోకి వచ్చారు కదా, పార్టీలు మారిపోయారు. అండ్ 2019కి ముందు గిద్దలూరు చూడండి, గిద్దలూరు నుంచి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన అశోక్ రెడ్డి గారు గెలిచాక టీడీపీలోకి వచ్చేసారు. అక్కడ 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన అన్నా రాంబాబు గారు వైసీపీలోకి వచ్చి పోటీ చేశారు. అంటే పరస్పరం పార్టీలు మారడం సహజమే. వాళ్ళ రాజకీయ మనుగడకు ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి అన్యాయం చేస్తుంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి పార్టీ ఎమోషన్స్తో సంబంధం లేదు. వాళ్ళ పట్టు వాళ్ళు నిలుపుకోవడానికి పార్టీలు మారిపోతుంటారు. సో ఇక్కడ వర్మ గారు యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి లాయల్, చంద్రబాబు గారికి లాయల్. కానీ తన ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు, తను పట్టు కోల్పోతున్నప్పుడు, తన క్యాడర్కి అన్యాయం జరుగుతున్నప్పుడు, తను అక్కడ పనులు చేసుకోలేనప్పుడు ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం ఏంటి తనకి? పైగా గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం కీలకంగా పనిచేసిన దొరబాబు ఇప్పుడు తన మీద, తన కార్యకర్తల మీద పెత్తనం చేస్తున్నారు. జనసేన పార్టీలోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు పెత్తనం చేస్తే పర్లా, డిప్యూటీ సీఎం కాబట్టి, పార్టీ అధినేత కాబట్టి పర్వాలా. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పనిచేసిన పెండెం దొరబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు, టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన పెండెం దొరబాబు ఆయన జనసేనలోకి వచ్చి టీడీపీ మీద పెత్తనం చేస్తుండడం, వీళ్ళకు పనులు జరగకపోతుండటం, కొన్ని అవమానాలు జరుగుతుండటంతో వర్మ గారు హర్ట్ అయ్యారు. సో ఇక్కడ వైసీపీకి అవకాశం దొరికింది. ఏం అవకాశం? వాళ్ళ దగ్గర గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇప్పుడు వెళ్ళిపోయాడు. వంగ గీత గారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. సో ఆమె మళ్ళీ ఇప్పుడైతే అంత యాక్టివ్గా లేరు. ముద్రగడ పద్మనాభం గారు కూడా అంత యాక్టివ్గా లేరు. సో అందుకని ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరైనా పోటీలోకి దిగినా, అంటే ముద్రగడ మళ్ళీ రారులే, మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదు. సో ఒకవేళ గీత గారు, వంగా గీత గారు వచ్చినా, లేదా ఇంకెవరైనా నాయకులు వచ్చినా, వర్మ గారికి అక్కడ పర్సనల్గా ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆయన్ను వైసీపీలో చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమికి పనిచేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. సో అందుకు వర్మ గారిని వైసీపీలో చేర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. వర్మ గారిలో ఉన్న అసంతృప్తి, వర్మ గారిలో ఉన్న అసహనం, వర్మ గారిలో ఉన్న అసమ్మతి, ఇది వైసీపీకి ఒక అవకాశం అండ్ ఒక అస్త్రంగా మారింది. సో దాని ద్వారా వర్మ గారిని ప్రయత్నం అయితే చేస్తున్నారంట. తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి కొన్ని రాయబారాలు, కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం వర్మ గారు పార్టీ మారాల్సిన అవసరం ఆయనకు లేదు, పార్టీ మారే అవకాశం కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. కానీ ఒక ఏడాదిన్నర తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే, నోట్ మై వర్డ్స్, ఇది 2026 ఏప్రిల్లో నేను చెప్తున్నా, ఏడాదిన్నర తర్వాత లేదా 2 ఏళ్ల తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే, అక్కడ ఇలాగే వర్మ గారికి రాజకీయ ప్రాధాన్యత లేకపోతే, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే, ఆయన అనుచరులకు పనులు జరగకపోతే, ఆయన ఇదే అసంతృప్తి, అసమ్మతిగా ఉంటే 2028 నాటికి, 2028 ఏప్రిల్ లేదా మే ఆ టైంలో ఆయన వైసీపీలో చేరిన ఆశ్చర్యపోకర్లా.
జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అంతిమంగా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి లేదా ఆ స్థాయి వ్యక్తికి ఆ నియోజకవర్గంలో తన ఉనికి, తన రాజకీయ పట్టు, తన ఇది మాత్రమే చూస్తారు. పార్టీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నీ తర్వాత చూస్తారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బద్ధ వ్యతిరేకగా ఉన్న వర్మ గారు తన రాజకీయ మనుగడ కోసం రేపు పొద్దున్న భవిష్యత్తులో ఒక 2 ఏళ్ల తర్వాత ఎప్పుడో వైసీపీలో చేరిన ఆశ్చర్యపోకర్లా. ఏది ఎప్పుడు? ఇఫ్ సేమ్ కండిషన్స్ ఆర్ కంటిన్యూయింగ్, ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే ఆ ఒక్క కండిషన్ మర్చిపోద్దు. మేబీ ఇప్పుడు వర్మ గారు ఖండించవచ్చు, నాకేమి వైసీపీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వైసీపీ మునిగిపోతున్నావా, ఆ పార్టీలోకి ఎవడు వెళ్తాడు, అది ఇదని ఇప్పుడు మాట్లాడచ్చు. కానీ 2 ఏళ్ల తర్వాత ఆయనే వెళ్ళొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. సో నేను అనుకోవడం మాత్రం ఆయనకు ఆఫర్ల మాట వస్తున్నమాట వాస్తవం, ఆయన సంప్రదిస్తున్నమాట వాస్తవం, ఆయన టైం కోసం వెయిట్ చేస్తున్నమాట వాస్తవం. థ్యాంక్ యూ.